హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక మాత్రం లేట్ చేయకుండా డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మనకి ఫీమేల్ లీడర్ జింగ్ కనిపిస్తుంది. తనకి పెళ్లి జరుగుతూ ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ షావ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ షావ్ వెడ్డింగ్ హాల్కి రాడు. ఇంకో పక్క షావు తన పాత ఫ్రెండ్ సూజీతో కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు షావు ఫ్రెండ్ ఒకడొచ్చి, ఈరోజు నీకు నీ గర్ల్ ఫ్రెండ్కి పెళ్ళి కదా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతాడు. అప్పుడు షావు తన ఫ్రెండ్తో, సూజీ చాలా రోజుల తర్వాత చైనాకి తిరిగి వచ్చింది, అందుకే తన కోసం వెల్కమ్ పార్టీ ఇవ్వాలనుకున్నాను. పెళ్ళి ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు నాకు సూజీని కలవడం ఇంపార్టెంట్, అందుకే ఇక్కడికి పార్టీకి వచ్చేసాను అని చెప్తాడు. వెడ్డింగ్ హాల్ నుంచి పార్టీకి అదే టైంకి అక్కడికి జింగ్ వస్తుంది. ఈరోజు మన ఇద్దరి పెళ్ళి కదా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని షావోని అడుగుతుంది. దానికి షావో తనని సారీ అడుగుతూ, నీకు ఏదో తప్పుగా అర్థమైనట్టుంది, నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, కానీ సూజీ చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చింది కదా, అందుకే తనని కలవడానికి వచ్చాను అని అంటాడు. దీంతో జింక్కి బాగా కోపం వస్తుంది. నువ్వు ఎప్పుడూ సూజీ కోసమే నన్ను ఇగ్నోర్ చేస్తూ ఉంటావు. కొన్నేళ్ల క్రితం వ్యాలంటైన్స్ డే రోజు కూడా నన్ను ఒంటరిగా వదిలేసి తనని కలవడానికి వెళ్ళిపోయావు. ఈరోజు మన పెళ్ళి పెట్టుకొని మళ్ళీ అదే పని చేశావు. నేనిక భరించలేను, నాకు నీతో బ్రేకప్ కావాలి అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడే డ్రామా మెయిన్ లీడ్ చైన్ అక్కడికి వస్తాడు. అతను జింగ్తో, నా తమ్ముడు నిన్ను మోసం చేశాడు, వాడి కోసం నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. జింగ్ తనతో, నువ్వు షావో వల్ల అన్నావు కదా, నా మీద ఎందుకు జాలి చూపిస్తున్నావని అడుగుతుంది. దానికి చైన్, నువ్వు చాలా మంచి అమ్మాయివి, షావో నీతో ఇలా చేసి ఉండాల్సింది కాదు అని అంటాడు. జింగ్ తన డ్రెస్ చూసుకుంటూ, నా వెడ్డింగ్ డ్రెస్ ఎంత బాగుందో కదా, కానీ ఇది వేసుకుని పెళ్లి చేసుకోలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అని అంటుంది. అప్పుడు చైన్, నీకు పెళ్లి చేసుకోవాలని ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఆఫర్ ఇస్తాడు. జింగ్ షాక్ అయ్యి, నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావని అడిగితే, మా తాతయ్యకి నీ ఫ్యామిలీ అమ్మాయితో నాకు పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో కోరిక, ఇప్పుడు ఆ ఛాన్స్ దొరికింది కాబట్టి మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్తాడు. నెక్స్ట్ డే జింగ్ చైన్ ఇద్దరూ కలిసి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటారు. జింగ్ కొంచెం కంగారుగా ఉంటే చైన్ తనతో, ఇక నువ్వు నన్ను వదిలి వెళ్ళలేవు, మన పెళ్ళైపోయింది, జీవితాంతం కలిసి ఉండాలి అని అంటాడు. ఆ తర్వాత జింగ్ ఇంటికి వెళ్దామంటే చైన్ తన కారులో ఎక్కించి పంపిస్తాడు. ఇక్కడ షావో తన ఫ్రెండ్స్తో పార్టీ చేస్తూనే ఉంటాడు, కానీ ఏదో టెన్షన్గా ఉంటాడు. సూజీ తనని చూసి, ఎందుకు అంత కంగారుగా ఉన్నావని అడుగుతుంది. షావో, నాకేదోలాగా అనిపిస్తుంది, జింగ్ నా మీద బాగా కోపంగా ఉంది, తను మళ్ళీ నాతో మాట్లాడదనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు సూజీ, ఫిక్స్ అవ్వకు, జింగ్కి నువ్వు అంటే ఇష్టం కదా, ఖచ్చితంగా కూల్ అవుతుంది, నిన్ను పెళ్ళి కూడా చేసుకుంటుంది అని ధైర్యం చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్ కూడా, అవునరా, నువ్వు ఎప్పుడూ తనని బుజ్జగించి సెట్ చేస్తావు కదా, ఈసారి కూడా అలాగే అయిపోతుందిలే అని అంటాడు. ఇక్కడ చైన్ జింగిని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇంట్లో పని వాళ్ళు జింగికి వెల్కమ్ చెప్తారు. చైన్ వాళ్ళతో, ఈ రోజు నుంచి జింగ్ నాతోనే ఉంటుంది, మీరు తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తాడు. జింగ్, మరి నేను ఎక్కడ ఉండాలి అని అడిగితే, మనకి పెళ్ళైపోయింది కదా, నువ్వు నా రూమ్లోనే ఉంటావు, వెళ్ళి ఫ్రెష్ అప్ అయి డిన్నర్కి రాని చెప్తాడు. జింగ్ స్నానం చేసి బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. గతంలో ఒకసారి జింగ్ బాగా డ్రింక్ చేసి పొరపాటున చైన్ రూమ్లోకి వచ్చేస్తుంది. తన్ని కిస్ చేస్తుంది కూడా. అప్పుడు చైన్, నువ్వు పొరపాటున వచ్చావు, నన్ను షావో అనుకుని కిస్ చేసావని నాకు తెలుసు, నేను దీని గురించి ఎవరికి చెప్పను అని అంటాడు. ప్రజెంట్ సీన్లో జింగ్, చైన్ నన్ను ఎందుకు మ్యారేజ్ చేసుకున్నాడు, తను నన్ను ఎప్పటి నుంచో లైక్ చేస్తున్నాడా అని అనుకుంటూ నిద్రపోతుంది. కొద్దిసేపటి తర్వాత చైన్ స్నానం చేసి వచ్చి జింగ్ని టచ్ చేస్తాడు. జింగ్ వెంటనే కళ్ళు తెరిచి, ఏం చేస్తున్నావని అడుగుతుంది. మనం పెళ్లి చేసుకున్నాం కదా, నిన్ను టచ్ చేస్తే తప్పేముంది అని అంటాడు చైన్. జింగ్, మనం కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాం కదా, మనం అంత దగ్గర అవ్వాల్సిన అవసరం లేదనిపిస్తుంది అని అంటుంది. అప్పుడు చైన్ సీరియస్గా, నేను నీతో ఏ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోలేదు, నేను నిన్ను ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాను, అందుకే మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్తాడు. జింగికి ఏమీ అర్థం కాదు. చైన్ తనతో ఫిజికల్ అవ్వాలని చూస్తూ ఉంటే, మనం చాలా ఫాస్ట్గా వెళ్తున్నామేమో, మన మధ్య ప్రేమే లేదు కదా, మరి ఎందుకు ఇలా అని అడుగుతుంది. దానికి చైన్, నువ్వు ఇంకా షావోనే లవ్ చేస్తున్నావా, అందుకే నన్ను దగ్గరికి రానివ్వడం లేదా అని అడుగుతాడు. జింగ్ మాత్రం
అలా ఏం లేదు, నాకు షావుకి బ్రేకప్ అయిపోయింది, తనతో నాకు ఎలాంటి రిలేషన్ లేదు అని చెప్తుంది. అప్పుడు చైన్ జింగిని కిస్ చేస్తాడు. ఇక్కడ షావు బాగా డ్రింక్ చేస్తూ బాధపడుతూ ఉంటాడు. తన ఫ్రెండ్ వచ్చి టెన్షన్ పడకు, జింగ్ నిన్ను లవ్ చేస్తుంది కదా, తనే మాట్లాడుతుందిలే అని చెప్తాడు. షావో జింగ్ ఎప్పుడు నన్ను ఇంతసేపు ఇగ్నోర్ చేయలేదురా, ఈసారి తను నిజంగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయిందేమోనని భయంగా ఉంది అని చెప్తూ వీచాట్లో మెసేజ్ చేస్తాడు. కానీ అప్పుడే తనకి తెలుస్తుంది జింగ్ అతన్ని బ్లాక్ చేసిందని. ఇక్కడ జింగ్ చైన్ని చాలా ప్రేమగా చూస్తూ నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు, నువ్వు కూడా షావోలాగే నన్ను మోసం చేయవు కదా అని అడుగుతుంది. అప్పుడు చైన్ నేను అలాంటి వాడిని కాదు, నేను పెళ్లి చేసుకున్నానంటే ఎప్పటికీ మోసం చేయను అని మాటిస్తాడు. ఆ తర్వాత చైన్ జింగ్ ఒకరినొకరు కిస్ చేసుకోబోతూ ఉంటే సరిగ్గా అదే టైంకి షావు నుంచి జింగికి కాల్ వస్తుంది. షావు ఫోన్ ఎత్తగానే నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని అడుగుతాడు. జింగ్ కోపంగా మనకి ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది కదా, మళ్ళీ నాకు ఎందుకు కాల్ చేస్తున్నావని అంటుంది. షావో బ్రతిమాలుతూ నేను ఒప్పుకుంటున్నాను, నాదే తప్పు, మ్యారేజ్ రోజు నిన్ను అలా వదిలేసి రాకుండా ఉండాల్సింది, కానీ నేను నిన్ను సారీ అడుగుతున్నాను కదా, ప్లీజ్ నా మీద కోపం తగ్గించుకో అని అంటాడు. అది విన్న చైన్ జింగ్ దగ్గర నుంచి ఫోన్ లాక్కుని జింగ్ని ఎందుకు విసిగిస్తున్నావని గట్టిగా అడుగుతాడు. షావో షాక్ అయి అసలు నువ్వు జింగ్తో ఏం చేస్తున్నావని అడుగుతాడు. చైన్ తనతో జింగ్ గురించి ఎంక్వైరీ చేసే రైట్ నీకు లేదు, నువ్వే తనని వదిలేసి వెళ్ళిపోయావు, కాబట్టి తన మీద నీకు ఎలాంటి రైట్ లేదు, ఇక మీదట తనకి కాల్ చేయకపోతేనే నీకు మంచిది అని వార్నింగ్ ఇస్తాడు. షావుకి కోపం వచ్చి ఇది నాకు జింగ్కి మధ్య ఉన్న పర్సనల్ మ్యాటర్, నువ్వు మా మధ్యలోకి రాకుంటే మంచిది అని అంటాడు. చైన్ క్లియర్గా జింగ్కి నీతో మాట్లాడడం ఇష్టం లేదు, సో మళ్ళీ కాల్ చేయకు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక్కడ సూజీ షావోని కూల్ చేస్తూ టెన్షన్ పడకు, జింగ్ ఖచ్చితంగా కూల్ అవుతుంది, నీతో మళ్ళీ మాట్లాడుతుంది అని చెప్తుంది. కానీ షావు మాత్రం ఈసారి ఏదో తేడాగా అనిపిస్తుంది, తను నాతో మాట్లాడడానికి అస్సలు ఇష్టపడడం లేదు అని అంటాడు. అప్పుడు సూజీ జింగ్కి ఎవరైనా కొత్త బాయ్ ఫ్రెండ్ దొరికాడేమో అని అంటుంది. షావు మాత్రం అలా జరిగే ఛాన్స్ లేదు, జింగ్ ఇంకా నన్నే లవ్ చేస్తుంది, తొందరలోనే నా దగ్గరికి తిరిగి వచ్చేస్తుంది అని నమ్ముతాడు. జింగ్ చైన్తో నువ్వు షావుతో ఎందుకు మాట్లాడావని అడిగితే నువ్వు నా వైఫ్వి, నిన్ను సపోర్ట్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ, నువ్వు బాగా అలసిపోయావు, వెళ్ళి పడుకో అని చెప్తాడు. ఇక చైన్ స్నానానికి వెళ్తాడు. జింగ్ నిద్రపోతుంది. నెక్స్ట్ డే జింగ్ లేచి చూసేసరికి చైన్ ఒక నోట్ రాసి పెట్టి ఉంటాడు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఈవినింగ్ నిన్నొక మంచి రెస్టారెంట్కి డిన్నర్కి తీసుకుని వెళ్తాను, రెడీగా ఉండు అని ఆ నోట్లో ఉంటుంది. అప్పుడే జింగ్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. జింగ్ జరిగిందంతా చెప్పి నేను షావు వల్ల అన్నయ్యని అంటే చైన్ని మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్తుంది. తన ఫ్రెండ్ షాక్ అయినా కూడా నువ్వు చాలా మంచి పని చేసావు, నాకు అసలు ఆ షావు అంటేనే నచ్చడు, ఎప్పుడు ఆ సూజీ వెంటే తిరుగుతూ ఉంటాడు అని సపోర్ట్ చేస్తుంది. చైన్ ఆఫీస్కి వెళ్ళాక తన అసిస్టెంట్ని పిలిచి తన వైఫ్ కోసం ఒక వెడ్డింగ్ రింగ్ కొని తెమ్మని చెప్తాడు. అప్పుడే అసిస్టెంట్ మీ తాతయ్య మీ వైఫ్ని కలవాలనుకుంటున్నారు అని చెప్తాడు. సరే ఈరోజు నైట్ ఖచ్చితంగా మా ఆవిడ్ని తీసుకుని తాతయ్య ఇంటికి వెళ్తాను అని చైన్ చెప్తాడు. కాసేపటి తర్వాత జింగ్ చైన్ కోసం రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ ఉంటే అక్కడికి సూజీ వస్తుంది. సూజీ జింగ్ని వెక్కిరిస్తూ నువ్వు కావాలని షావుకి బ్రేకప్ చెప్పావని నాకు తెలుసు, ఖచ్చితంగా ఎవడో కొత్త వెధవని తగులుకొని ఉంటావని వాగుతుంది. జింగ్కి బాగా కోపం వచ్చి సూజీని లాగి పెట్టి ఒక్కటిస్తుంది. సరిగ్గా అప్పుడే షావు అక్కడికి వస్తాడు. సూజీని కొట్టడం చూసి నువ్వు సూజీతో ఇలా చేస్తావని అరుస్తాడు. సూజీ డ్రామా చేస్తూ నేను జింగ్ని బ్రతిమలాడి నీ దగ్గరికి పంపించడానికి వచ్చాను షావో, కానీ తన కోపంతో నన్ను కొట్టింది అని ఏడుస్తుంది. షావో అది నమ్మి నీకు నా మీద కోపం ఉంటే నా మీదే చూపించు, సూజీ మీద ఎందుకు, వెంటనే తనకి సారీ చెప్పు అని జింగ్ని డిమాండ్ చేస్తాడు. కానీ జింగ్ మాత్రం నేను సారీ చెప్పే ప్రసక్తే లేదు అని తెగేసి చెప్తుంది. ఇక్కడ చైన్ రింగ్ తీసుకొని రెస్టారెంట్ వైపుగా వస్తూ ఉంటాడు. రెస్టారెంట్లో సూజీ ఫ్రెండ్ ఒకడు, అంటే తను లాయర్ అనమాట, వచ్చి జింగ్ని బెదిరిస్తూ ఉంటాడు. నేను లాయర్ని, నువ్వు సూజీకి సారీ చెప్పకపోతే నీ మీద కేసు పెట్టి లోపలేయిస్తాను అని అంటాడు. దానికి జింగ్ నేనెవరికి భయపడను అని అంటుంది. షావు మళ్ళీ నువ్వు సూజీని కొట్టడం నేను తట్టుకోలేను, ఇప్పుడే సారీ చెప్పు అని అంటాడు. జింగ్ విసుగ్గా నీకు నాకు ఇప్పుడు ఎలాంటి రిలేషన్ లేదు, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని షాక్ ఇస్తుంది. షావు నమ్మకుండా నువ్వు అబద్ధం చెప్తున్నావంటే నేను మీ అన్నయ్య చైన్నే పెళ్లి చేసుకున్నాను అని నిజం చెప్పేస్తుంది.
మా అన్నయ్య నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు, ఇంపాసిబుల్ అని షావు అంటాడు. అప్పుడు సూజీ ఫ్రెండ్ లాయరు జింగ్తో బలవంతంగా నువ్వు సారీ చెప్తావా లేదా, లేదంటే నిన్ను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి లాక్కెళ్తాను అని తన చేయి పట్టుకుని లాగుతాడు. సరిగ్గా అదే టైంకి చైన్ ఎంట్రీ ఇస్తాడు. ఆ లాయర్ గారిని చితకబాది నా వైఫ్ మీద చేయి వేయడానికి నీకెంత ధైర్యం రా అని అరుస్తాడు. అది విని షావు షాక్ అయిపోతాడు. అన్నయ్య నువ్వేం మాట్లాడుతున్నావు, జింగ్ నీ వైఫ్ అవ్వడం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు చైన్ షావోతో జింగ్ నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదా, తను అలా అవమానపడుతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకున్నావు, నీ నుంచి నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటాడు. షావో నమ్మలేక జింగ్ నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటుంది, తను నన్ను లవ్ చేస్తుంది కదా, నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు, తను నిన్ను అస్సలు పెళ్లి చేసుకోదు అని అంటాడు. వెంటనే చైన్ తన దగ్గరున్న వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ని తీసి చూపిస్తాడు. అది చూసి షావు పిచ్చెక్కిపోయి ఇది ఫేక్ సర్టిఫికేట్, జింగ్ నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అని అరుస్తాడు. దానికి చైన్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరమని కూల్గా ఆన్సర్ ఇస్తాడు. షావో చైన్తో ప్లీజ్ అన్నయ్య జింగ్ని వదిలేసి, నన్ను ఏడిపించడానికి నాకు జెల్సీ పుట్టించడానికే తను ఇదంతా చేస్తుంది, తను నిన్ను లవ్ చేయట్లేదు, కావాలని నన్ను దెబ్బ కొట్టడానికి నిన్ను పెళ్లి చేసుకుంది, ప్లీజ్ తనని వదిలేయని అంటాడు. ఆ తర్వాత జింగ్ వైపు తిరిగి జింగ్ నువ్వు నా మీద కోపంగా ఉన్నావని నాకు తెలుసు, అంత మాత్రాన మా అన్నయ్యని పెళ్లి చేసుకుంటావా, నేను నిన్ను సారీ అడుగుతున్నాను కదా, మనం రేపే పెళ్లి చేసుకుందాం, ప్లీజ్ మా అన్నయ్యని వదిలేసి నా దగ్గరకు వచ్చేయని బ్రతిమాలుతూ ఉంటాడు. జింగ్ క్లియర్గా నాకెప్పుడు నువ్వు అంటే ఇష్టం లేదు, సో నన్ను విసిగించడం ఆపు అని చెప్తుంది. షావు వదలకుండా అలా ఎలా అంటావు, నువ్వు ఇంకా నన్నే ప్రేమిస్తున్నావని నాకు బాగా తెలుసు అని అంటే జింగు కొన్ని డేస్ క్రితం మన పెళ్లి జరగాల్సింది, కానీ నువ్వు నన్ను వదిలేసి సూజీ దగ్గరికి వెళ్ళిపోయావు, ఆ రోజే నా మనసులో నుంచి నువ్వు ఎప్పుడో పోయావు, ఇప్పుడు నాకు నువ్వు అంటే అస్సలు ఇష్టం లేదు అని చెప్పేస్తుంది. ఆ తర్వాత చైన్తో పదే ఇంటికి వెళ్దామని అంటుంది. చైన్ వెంటనే జింగని ఎత్తుకుని తన కారులోకి తీసుకుని వెళ్తాడు. షావో వాళ్ళ వెనకాలే వెళ్ళబోతూ ఉంటే సూజీ కావాలనే డ్రామా చేస్తూ షావో నాకు అస్సలు బాగోలేదు, హెల్త్ ప్రాబ్లం లాగా ఉంది అని అంటుంది. దాంతో షావో టెన్షన్ పడకు, నేను ఇప్పుడే హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను అని తనని పట్టుకుంటాడు. ఇంటికి వెళ్ళాక చైన్ జింగ గాయానికి మందు రాస్తూ ఇక నుంచి ఎవరైనా నిన్ను ఏడిపిస్తే తిరిగి కొట్టు, వాళ్ళ మీద ఖచ్చితంగా రివెంజ్ తీసుకో అని చెప్తాడు. అప్పుడు జింగ్కి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది. అందులో షావో తనని తిడుతూ నువ్వు నీ ఫ్రెండ్స్తో గొడవ పడకూడదు, కొంచెం ఓపికని అలవాటు చేసుకో, ఎవరైనా నిన్ను ఏమైనా అంటే సైలెంట్గా ఉండు అని చెప్తాడు. ప్రజెంట్ సీన్లోకి వచ్చిన జింగ్ చైన్ షావో ఇద్దరు ఎంత డిఫరెంట్గా ఉన్నారో కదా అని ఆలోచిస్తుంది. ఆ తర్వాత జింగ్ చైన్తో సూజీ కావాలనే నాతో గొడవ పడింది, అందుకే నేను తనని కొట్టాను అని చెప్తుంది. దానికి చైన్ నువ్వు ఎప్పుడూ తప్పు చేయవని నాకు తెలుసు, నిన్ను నేను పూర్తిగా నమ్ముతున్నాను అని అంటాడు. అంతేకాకుండా తనకి ఒక వాచ్ని గిఫ్ట్గా ఇచ్చి వచ్చే వారం నీ బర్త్డే కదా, అందుకే ఈ గిఫ్ట్, ఆ రోజే నీ కోసం ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేస్తున్నాను, అక్కడ నీకు ఇంకా పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది అని చెప్తాడు. జింగు నిద్రపోయాక చైన్ తన పక్కన కూర్చుని ప్రేమగా చూస్తూ ఉంటాడు. అప్పుడు వచ్చే ఫ్లాష్ బ్యాక్లో చైన్ జింగ్ని ఫస్ట్ టైం చూసినప్పుడే తనతో ప్రేమలో పడతాడు. ఇంకో ఫ్లాష్ బ్యాక్లో చిన్నప్పుడు జింగ్ వాటర్లో మునిగిపోతూ ఉంటే చైన్ తన ప్రాణాలు కాపాడి నిన్నెప్పుడు ప్రొటెక్ట్ చేస్తాను అని ప్రామిస్ చేస్తాడు. ప్రజెంట్ సీన్లో చైన్ షాతో ఫ్రెండ్షిప్ చేసి జింగ్ పెద్ద తప్పు చేసింది, కానీ ఇప్పుడు తను నా వైఫ్ అయిపోయింది, తనని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను అని అనుకుంటాడు. వెంటనే తన అసిస్టెంట్కి కాల్ చేసి జింగ్ కోసం సెక్యూరిటీ అరేంజ్ చేయి, తను ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్ళకూడదు అని ఆర్డర్ వేస్తాడు. నెక్స్ట్ డే షావో అసిస్టెంట్ కాల్ చేసి నేను ఎంక్వైరీ చేశాను, జింగ్ చైన్ పెళ్లి గురించి ఎవరికీ తెలీదు, బహుశా ఆ పెళ్లి ఫేక్ అయి ఉండొచ్చు అని చెప్తాడు. షావో ఫుల్ హ్యాపీ అయిపోయి సూజీతో నాకు తెలుసు జింగ్ మా అన్నయ్యని పెళ్లి చేసుకోలేదని, నన్ను జెలసీ చేయడానికే తనతో తిరుగుతుంది, వాళ్ళకి పెళ్లి కాలేదని నాకు గట్టిగా నమ్మకం ఉంది అని అంటాడు. సూజీ మాత్రం నీ అన్నయ్య ఎప్పటి నుంచో జింగ్ని లైక్ చేస్తున్నాడేమో, అందుకే పెళ్లి చేసుకున్నాడేమో అని డౌట్ పడుతూ ఉంటుంది. షావ్ మాత్రం చైన్ ఇష్టపడినా జింగ్ తనని ఇష్టపడదు, పెళ్లి చేసుకోదు, వచ్చే వారం జింగ్ బర్త్డే కదా, ఆ పార్టీలో వెళ్ళి తనని బుజ్జగిస్తాను, అప్పుడు తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అని ప్లాన్ వేస్తాడు. వెంటనే షావో జింగ్కి కాల్ చేసి నాది పెద్ద తప్పని తెలుసు, సారీ, వచ్చే వారం నీ బర్త్డే రోజు కదా, మనం ఇద్దరం ఆ రోజే పెళ్లి చేసుకుందాం అనగానే జింగ్కి పిచ్చెక్కి పోయి నీకేమైనా పిచ్చా, నేను ఆల్రెడీ మీ అన్నయ్యని పెళ్లి చేసుకున్నానని చెప్తున్నా, నువ్వు ఇంకా పెళ్లి చేసుకుందాం అంటావేంటి అని అడుగుతుంది. దానికి షావో
షావో, నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకోలేదని నాకు తెలుసు, నన్ను నమ్మించడానికే అబద్ధం చెప్తున్నావు కదా అని అంటాడు. జింగ్ విసుగ్గా నీతో మాట్లాడడం వేస్ట్ అని ఫోన్ని కట్ చేసేస్తుంది. అప్పుడే తను తన రూమ్లో ఒక గిఫ్ట్ బాక్స్ని చూస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే అందులో కొన్ని అండర్ గార్మెంట్స్ ఉంటాయి. అదే టైంకి చైన్ లోపలికి వచ్చి ఇవి నీకోసం నేను కొన్నాను, ఒకసారి వేసుకొని చూపిస్తావా అని అడుగుతాడు. జింగు షాక్ అయి నీకు అసలు సిగ్గు లేదు, మన మధ్య ఇంకా అంత రొమాంటిక్ రిలేషన్ లేదు కదా, సో నాకు దూరంగా ఉండు అని తిడుతుంది. అప్పుడు చైన్ నువ్వు ఇందాక షావ్తో ఫోన్ మాట్లాడుతుంటే విన్నాను, వాడు నిన్ను ఇంకా విసిగిస్తున్నాడా అని అడుగుతాడు. అవును, వాడు పక్కా పిచ్చోడైపోయాడు, రోజు కాల్ చేసి చంపుతున్నాడు అని జింగ్ చెప్తుంది. అప్పుడు చైన్ మనం పెళ్లి సర్టిఫికేట్ అయితే తీసుకున్నాం, కానీ ఈ విషయం ఇంకా మా పేరెంట్స్కి తాతయ్యకి చెప్పలేదు, అందుకే రేపు నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను అని అంటాడు. అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ వస్తుంది. గతంలో షావో జింగ్ కలిసి బయట తిరుగుతూ ఉంటే షావో ఫ్రెండ్ ఒకడు ఎదురవుతాడు. జింగ్ నీ గర్ల్ ఫ్రెండా అని అడిగితే షావో అబద్ధం చెప్పి కాదు, తను నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్తాడు. తర్వాత జింగ్తో మన రిలేషన్ గురించి ఇప్పుడే అందరికీ చెప్పడం నాకు ఇష్టం లేదు, అందుకే అలా చెప్పాను అని అంటాడు. ప్రజెంట్ సీన్లో జింగ్ ఆలోచిస్తుంది, షావుకి చైన్కి ఎంత తేడా, చైన్ నన్ను వాళ్ళ పేరెంట్స్కి పరిచయం చేయాలనుకుంటున్నాడు, కానీ షావో ఎప్పుడూ నన్ను దాచిపెట్టడానికే చూసేవాడు అని అనుకుంటుంది. ఇక నెక్స్ట్ డే చైన్ తన పేరెంట్స్ ఇంటికి జింగ్ని తీసుకెళ్తాడు. అక్కడికి షావో కూడా వచ్చి జింగ్ నా గర్ల్ ఫ్రెండ్, తనని ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావని చైన్ని అడుగుతాడు. చైన్ స్ట్రాంగ్గా జింగ్ నా వైఫ్, ఈరోజు తాతయ్యకి పరిచయం చేయడానికి తీసుకొని వచ్చాను అని చెప్తాడు. అప్పుడే జింగ్ కాలు జారి పడబోతే చైన్ తనని కుర్చీలో కూర్చోబెట్టి నీకు ముందే చెప్పాను కదా హై హీల్స్ వేసుకోకు అని, ఉండు నీ షూస్ని చేంజ్ చేస్తాను అని కింద కూర్చుని తన షూస్ని మారుస్తూ ఉంటాడు. అది చూసి షావో అడ్డుపడి జింగ్ నా గర్ల్ ఫ్రెండ్, తన కోసం నేను కొత్త షూస్ని తీసుకుని వచ్చాను అని షూస్ని ఇస్తాడు. కానీ జింగ్ నీ షూస్ నాకు వద్దు అని రిజెక్ట్ చేస్తుంది. అప్పుడు చైన్ నీకు ఇష్టమైన షూస్ కొన్నాను, ఇవి వేసుకో అని ఒక షూస్ని చూపిస్తాడు. అవి చూడగానే జింగ్కి ఇంకో ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది. ఒకసారి అవే షూస్ వేసుకుని షావు దగ్గరికి వెళ్తే ఈ షూస్ అస్సలు బాగోలేవు, ఇక మీదట ఇవి వేసుకోకు అని షావు తనని హర్ట్ చేస్తాడు. ఇప్పుడు జింగ్ ఆలోచిస్తుంది, చైన్కి నాకు ఈ షూస్ అంటే ఇష్టమని ఎలా తెలిసింది, అంటే తను నన్ను చాలా కాలం నుంచే గమనిస్తూ ఉన్నాడా అని మురిసిపోతుంది. జింగ్ని తాతయ్య దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే షావు అడ్డుపడి నేను జింగ్తో విడిగా మాట్లాడాలి అని అడుగుతాడు. చైన్ సరే అని చెప్పి తాతయ్య దగ్గరికి వెళ్తాడు. షావో సూజీని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోమంటే సూజీ కోపంగా వెళ్ళిపోతుంది. షావో జింగ్ని బ్రతిమాలుతూ ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు, నీ కోపం నాకు అర్థమైంది, ప్లీజ్ సారీ అని అంటాడు. జింగ్ నీ తప్పు క్షమించేలాగా లేదు అని అంటే షావో నెక్స్ట్ వీక్ నీ బర్త్డే కదా, ఆ రోజే మనం మ్యారేజ్ చేసుకుందామని అడుగుతాడు. అప్పుడు జింగ్ ఒక ప్లాన్ వేసి సరే నేను మ్యారేజ్కి రెడీ, నీకు అంతగా కావాలంటే నెక్స్ట్ వీక్ నా బర్త్డే రోజు మార్నింగ్ 9కి మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేసే, మనం మ్యారేజ్ చేసుకుందామని చెప్తుంది. చైన్ అక్కడికి వచ్చి షావో నీతో ఏం మాట్లాడాడు అని అడిగితే వాడు నన్ను పెళ్లి చేసుకుంటాడంట, నేను కూడా సరే అన్నాను అని జింగ్ చెప్తుంది. చైన్ షాక్ అయ్యి నీకు నాతో విడాకులు కావాలా అని అడుగుతాడు. జింగ్ నవ్వుతూ అలా ఏం లేదు, నువ్వు చాలా మంచోడివి, నిన్నెందుకు వదులుకుంటాను చెప్పు అని అంటుంది. మరి వాణ్ణి పెళ్లి చేసుకుంటానని ఎందుకు అన్నావని చైన్ అడిగితే జింగ్ తన అసలు ప్లాన్ చెప్తుంది. పెళ్లి రోజు వాడు నన్ను ఎలాగైతే హాల్లోకి రాకుండా ఒంటరిగా వదిలేశాడో నేను కూడా వాడి మీద అలాగే రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాను, వాడు కూడా మ్యారేజ్ ఆఫీస్ బయట నా కోసం వెయిట్ చేస్తూ నిలబడాలి అని చెప్తుంది. అలా జింగ్ తన ప్లాన్ ప్రకారం షావుకి షాక్ ఇవ్వాలనుకుంటుందన్నమాట. ఆ తర్వాత తను చైన్ వాళ్ళ తాతయ్యని కలవడానికి వెళ్తుంది. తన బర్త్డే పార్టీకి ఆయన్ని ఇన్వైట్ చేస్తుంది. జింగ్ని చూడగానే తాతయ్య భలే హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ వీక్ నువ్వు షావో మ్యారేజ్ చేసుకోవాల్సింది కదా అని ఆయన అడుగుతారు. అప్పుడు జింగ్ అసలు విషయం చెప్పేస్తుంది. తాతయ్య షావోకి నాకు బ్రేకప్ అయిపోయింది, నేను చైన్ని పెళ్లి చేసుకున్నాను అని చెప్తుంది. అది విని తాతయ్య షాక్ అవుతారు. కానీ హ్యాపీగా చిన్నప్పుడు చైన్కి నీకు పెళ్లి చేయాలని నాకు ఎప్పుడూ ఉండేది, కానీ మీ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ అనిపించి షావోతో నీ పెళ్ళి ఫిక్స్ చేశాను, కానీ ఇప్పుడు మీరే పెళ్లి చేసుకున్నారు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటారు. జింగ్ కూడా
చైన్ చాలా మంచోడు తాతయ్య, తనని పెళ్లి చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్తుంది. అప్పుడు తాతయ్య, వచ్చే వారం నీ బర్త్డే పార్టీలోనే మీ ఇద్దరి పెళ్లి విషయాన్ని అందరికీ అనౌన్స్ చేస్తాను అని ప్రామిస్ చేస్తారు. నెక్స్ట్ డే జింగ్ తన ఫ్రెండ్తో కలిసి మాల్కి షాపింగ్కి వెళ్తుంది. అక్కడ జింగ్ ఫ్రెండ్ చైన్ గురించి అడుగుతుంది. జింగ్ తనతో, చైన్ నిజంగా బంగారం లాంటివాడు, నాకు తన మీద ప్రేమ పుడుతుందేమో అనిపిస్తుంది అని మనసులో మాటని చెప్పేస్తుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి సూజీ వస్తుంది. జింగ్ షాపింగ్ చేయడం చూసి, ఏంటి చైన్ని బుట్టలో వేయడానికి వాడికి ఇంత కాస్ట్లీ గిఫ్ట్స్ కొంటున్నావా అని వెటకారంగా అడుగుతుంది. జింగ్ తనతో, అందరినీ నీలాగే అనుకోకు, నేను షావుతో డేటింగ్ చేస్తున్నప్పుడు నువ్వు వాడిని పట్టడానికి ట్రై చేస్తూనే ఉన్నావు, ఇప్పుడు నా మీద పడుతున్నావా, ఇక్కడ నుంచి దెబ్బకి వెళ్ళిపో, నన్ను విసిగించకు అని వార్నింగ్ ఇస్తుంది. సూజీ ఫ్రెండ్కి కోపం వచ్చి జింగిని ఏదో అనబోతే జింగికి అసలే చిరాగ్గా ఉండి సూజీని లాగి పెట్టి మళ్ళీ ఇంకోటిస్తుంది. దాంతో జింగ్ ఫ్రెండ్కి సూజీ ఫ్రెండ్కి మధ్య పెద్ద గొడవ స్టార్ట్ అవుతుంది. ఈ హంగామా చూసి షావు అక్కడికి వస్తాడు. ఏంటి ఇక్కడ జరుగుతున్న రచ్చ అని అడుగుతాడు. సూజీ ఏడుపు ఫేస్ పెట్టి, జింగ్ కావాలనే నాతో గొడవ పడి నన్ను కొట్టింది షావు అని చెప్తుంది. షావు జింగ్ని అరుస్తాడు. నీకు సూజీ మీద ఎందుకంత కోపం, నేను ముందే చెప్పాను కదా తనకి నాకు మధ్య ఏం లేదని, మళ్ళీ తన వెంటే ఎందుకు పడుతున్నావని అంటాడు. అప్పుడు సూజీ కావాలని జింగ్ ఇక్కడ చైన్ కోసం గిఫ్ట్లు కొంటుంది అని షావుకి చెప్పేస్తుంది. షావుకి మండిపోయి జింగ్ దగ్గర ఉన్న గిఫ్ట్ని లాక్కోవడానికి ట్రై చేస్తాడు. నా గిఫ్ట్ని టచ్ చేయడానికి నీకెంత ధైర్యం, దూరంగా ఉండు అని జింగ్ అరుస్తుంది. షావు కోపంగా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోబోతున్నావు కదా, మరి చైన్కి గిఫ్ట్ ఎందుకు కొంటున్నావని అడిగితే, చైన్ చాలా మంచివాడు, నాకు హెల్ప్ చేశాడు, అందుకే వాడికి డివోర్స్ ఇచ్చే ముందు ఒక గిఫ్ట్ ఇద్దామని కొన్నాను అని జింగ్ కవర్ చేస్తుంది. షావు నమ్మి, ఇంకోసారి అబద్ధం చెప్తే నేను నిన్ను పెళ్లి చేసుకోను, రేపొద్దున కరెక్ట్గా 9 గంటలకి మ్యారేజ్ ఆఫీస్ బయట ఉండు, మనం పెళ్లి చేసుకుందామని చెప్పి వెళ్ళిపోతాడు. జింగ్ మాల్ నుంచి బయటికి వస్తూ ఉంటే తన ఫ్రెండ్ అడుగుతుంది, షావు ఏంటి పెళ్ళి అంటున్నాడు, నువ్వు నిజంగా వాడిని పెళ్లి చేసుకుంటావా ఏంటి అని. జింగ్ నవ్వుతూ, నాకు వాడంటే హేటు, వాడిని ఇలా పెళ్లి చేసుకుంటాను, పెళ్లి రోజు వాడు నన్ను ఎలాగైతే ఎండలో ఒంటరిగా నిలబెట్టాడో ఇప్పుడు నేను వాడికి అదే టేస్ట్ చూపించబోతున్నాను, వాడక్కడ వెయిట్ చేస్తూనే ఉండాలి, నేను రానే రాను, అది నా రివెంజ్ అని చెప్తుంది. నెక్స్ట్ డే జింగ్ బర్త్డే పార్టీ గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది. చైన్ వాళ్ళ తాతయ్య జింగ్ వాళ్ళ డాడీని కలిసి చైన్ జింగ్ పెళ్లి చేసుకున్నారు, ఈరోజే ఆ విషయాన్ని అందరికీ చెప్పేస్తాను అని అంటారు. జింగ్ వాళ్ళ డాడీ కూడా జింగ్ చైన్ని పెళ్లి చేసుకుని మంచి పని చేసింది, నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే మ్యారేజ్ ఆఫీస్ బయట షావు ఎండలో నిలబడి జింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. పక్కనే సూజీ కూడా ఉంటుంది. జింగ్ ఇంకా ఎందుకు రాలేదు, ఒక్క నిమిషం ఉండు, తనకి కాల్ చేస్తాను అని షావు ఫోన్ని తీస్తాడు. షావు కాల్ చేద్దాం అనుకుంటే సూజీ ఆపేస్తుంది. నువ్వు జింగ్ని మాటి మాటికి విసిగించకు, తను ఇప్పుడే వచ్చేస్తుందిలే అని షావుని నమ్మిస్తుంది. ఇక్కడ పార్టీలో చైన్ జింగ్ ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళి తమ మ్యారేజ్ విషయాన్ని అందరి ముందు అనౌన్స్ చేస్తారు. అప్పుడే షావో వాళ్ళ ఆంటీ అక్కడికి వచ్చి, షావో నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు జింగ్, నీ డిసిషన్ గురించి ఒక్కసారి ఆలోచించుకో అని అంటుంది. జింగ్ క్లియర్గా చెప్పేస్తుంది, నాకు షావోకి ఎప్పుడో బ్రేకప్ అయిపోయింది, ఇప్పుడు మా మధ్య ఏం లేదు, అందుకే నేను చైన్ని పెళ్లి చేసుకున్నాను అని చెప్తుంది. వెంటనే ఆ ఆంటీ షావుకి ఫోన్ చేసి, జింగ్ చైన్ ఇద్దరూ తమ పెళ్లిని అనౌన్స్ చేశారా అని చెప్తుంది. అది విని షావుకి పిచ్చ కోపం వస్తుంది. జింగ్ కావాలని తనని మ్యారేజ్ ఆఫీస్ దగ్గరికి పంపించి తనతో అబద్ధం చెప్పిందని వాడికి అర్థమవుతుంది. షావో సూజీ కలిసి కారులో స్పీడ్గా పార్టీకి వస్తూ ఉంటారు. సూజీ కావాలనే షావోని రెచ్చగొడుతుంది. జింగ్ నిన్ను ఘోరంగా మోసం చేసింది, నువ్వు తన మీద ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాలి అని. షావు కూడా తను కావాలని నన్ను అక్కడికే పంపించింది, తనని నేను వదిలిపెట్టను అని కోపంగా అంటాడు. పార్టీలో జింగ్ వాళ్ళ డాడీ చైన్ వాళ్ళ తాతయ్య జింగ్కి బర్త్డే గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. అప్పుడే షావు అక్కడికి ఎంట్రీ ఇచ్చి జింగ్ మీద అరుస్తాడు, నన్నెందుకు మోసం చేశావు, నేను అక్కడ ఎండలో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అరుస్తాడు. జింగ్ మాత్రం భలే హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే తను అనుకున్నట్టే వాడి మీద రివెంజ్ తీర్చుకుంది కదా. ఇక షావు వాళ్ళ డాడీ వాడిని తిడతారు, ఈరోజు జింగ్ బర్త్డే, తనతో ఇలాగేనా మాట్లాడేది అని. నాన్న, ఈరోజు నేను జింగ్ని పెళ్లి చేసుకోవాలి, కానీ తను నాతో చాలా తప్పు చేస్తుంది అని షావు అంటాడు. అప్పుడు సూజీ షావు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, జింగ్ చాలా బ్యాడ్, షావుని అక్కడ పిచ్చోడ్లాగా నిలబెట్టి ఇక్కడ వాళ్ళ అన్నయ్యతో పెళ్ళిని అనౌన్స్ చేస్తుంది అని చాడీలు చెప్తుంది.
జింగ్ అందరి ముందు మైక్ తీసుకొని నేను షావో 5 ఏళ్ళు రిలేషన్లో ఉన్నాము, కానీ వాడు నన్ను ఎప్పుడూ లవ్ చేయలేదు, అందుకే వాడికి బ్రేకప్ చెప్పి చైన్ని అఫీషియల్గా మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పి అందరికీ మ్యారేజ్ సర్టిఫికేట్ని చూపిస్తుంది. షావో తట్టుకోలేక మా అన్నయ్యని ఎలా పెళ్లి చేసుకుంటావని అరుస్తాడు. చైన్ వాళ్ళ మమ్మీ కూడా జింగ్ని తిడుతుంది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ పెడుతున్నావు, నువ్వు చాలా చెడ్డదానివి అని. కానీ చైన్ తన వైఫ్కి సపోర్ట్గా నిలబడి జింగ్ ఇప్పుడు నా వైఫ్, తనతో మర్యాదగా మాట్లాడండి అని వాళ్ళ మమ్మీకే వార్నింగ్ ఇస్తాడు. సూజీ మళ్ళీ డ్రామా చేస్తూ జింగ్, నువ్వు నా మీద అనుమానంతోనే షావుకి బ్రేకప్ చెప్పావు, నీ వల్లే 3 ఏళ్ల క్రితం నేను చైనా వదిలి వెళ్ళిపోయాను, నీకు అంతగా కావాలంటే నేను మళ్ళీ వెళ్ళిపోతాను అని ఏడుస్తుంది. అప్పుడు చైన్ కోపంగా, సూజీ చైనా వదిలి వెళ్ళింది జింగ్ వల్ల కాదు, దానికి వేరే రీజన్ ఉంది అని చెప్పి అందరి ముందు షావో సూజీలా ప్రైవేట్ వీడియోని ప్లే చేస్తాడు. అది చూసి సూజీ భయపడుతూ ఇది ఫేక్ వీడియో, షావ్ నా తమ్ముడు, మా మధ్య ఇలాంటివి ఎలా జరుగుతాయని అంటుంది. అప్పుడే ఇంట్లోని ఒక పనివాడొచ్చి అందరికీ నిజం చెప్పేస్తాడు. సూజీకి షావు అంటే ఎప్పటి నుంచో ఇష్టం, వాళ్ళిద్దరూ బ్లడ్ రిలేషన్ కాదు కాబట్టి సూజీ వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఒకరోజు సూజీ కావాలని షావో డ్రింక్లో డ్రగ్స్ని కలిపి వాడితో నైట్ని స్పెండ్ చేసింది అని చెప్తారు. పార్టీలో ఉన్న గెస్టులందరూ సూజీని చూసి నవ్వుతూ ఇన్సల్ట్ చేస్తారు. తాతయ్య షావోని చీదరించుకుంటాడు. ఛీ, నీ సొంత చెల్లెలి వరస అయ్యే అమ్మాయితో ఇలాంటి పనులు చేస్తావా, నువ్వు వెదవ్వి, వెంటనే చైనా వదిలి వెళ్ళిపో, మన ఫ్యామిలీ పరువు తీసేసావని తిడతారు. ఆ తర్వాత తాతయ్య సూజీతో, నేను నిన్ను అనాథ అనుకుని అడాప్ట్ చేసుకుంటే మాకే వెన్నుపోటు పొడిచావు, ఇక మీద నీకు మా ఫ్యామిలీలో ఎలాంటి సంబంధం లేదు, ఇప్పుడే ఈ ఇంట్లో నుంచి గెట్ అవుట్ అని అరుస్తాడు. సూజీ తాతయ్య కాళ్ళ మీద పడి ఏడుస్తూ, ప్లీజ్ నన్ను ఇంటిలో నుంచి పంపించేయకండి తాతయ్య అని బ్రతిమాలుతూ ఉంటుంది. చైన్ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నన్ను కాపాడండి అని అడుగుతుంది. చైన్ మమ్మీ కూడా తాతయ్యతో, నేను సూజీని నా సొంత కూతురులాగా చూసుకున్నాను, ప్లీజ్ తనని నాకు దూరం చేయకండి అని చెప్తారు. కానీ తాతయ్య మాత్రం వినరు. నేను సూజీని ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో భరించలేను అని తేల్చి చెప్పేస్తారు. సూజీకి కోపం వచ్చి జింగుతో, ఇదంతా నీ వల్లే జరిగింది అని అరుస్తుంది. దానికి జింగు, నువ్వు 100% దీనికి సరిపోతావని అంటుంది. వెంటనే బాడీ గార్డ్స్ వచ్చి సూజీని పార్టీలో నుంచి బయటికి ఈడ్చుకుని వెళ్తారు. ఆ తర్వాత షావో జింగ్ దగ్గరకు వచ్చి, ప్లీజ్ నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు, మా అన్నయ్యని పెళ్లి చేసుకోకు అని బ్రతిమాలుతాడు. జింగు మాత్రం, నీతో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆల్రెడీ మీ అన్నయ్యని పెళ్లి చేసుకున్నాను, నా లైఫ్ని డిస్టర్బ్ చేయకు అని చెప్పేస్తుంది. తాతయ్య కూడా, ఇక నుంచి నువ్వు చైన్ జింగుల మధ్యలోకి రాకూడదు అని వార్నింగ్ ఇస్తాడు. చైన్ జింగ్ని స్టేజ్ మీదకి తీసుకొని వెళ్ళి రింగ్ ఇచ్చి అందరి ముందు ప్రపోజ్ చేస్తాడు. షావో అది చూసి తట్టుకోలేక పార్టీలో రచ్చ చేస్తూ, చైన్ నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడు జింగ్ అని అరుస్తాడు. దానికి జింగ్, అలా ఏం లేదు, నా ఇష్టంతోనే చైన్ని పెళ్లి చేసుకున్నాను అని చెప్తుంది. షావ్ వాళ్ళ డాడీ వాడిని తిట్టి బాడీ గార్డ్స్ని పిలిపించి వాడిని కూడా పార్టీలో నుంచి బయటికి గెంటేస్తారు. చైన్ జింగికి రింగు తొడిగి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే జింగు కూడా సరే అంటుంది. చైన్ తనకి ఒక జేడ్ నెక్లెస్ కూడా గిఫ్ట్గా ఇస్తాడు. ఇది చాలా కాస్ట్లీ కదా, కానీ నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏ గిఫ్ట్ లేదే అని జింగ్ అంటే, నువ్వే నాకు అన్నిటికంటే స్పెషల్ గిఫ్ట్, నీకు మించిన గిఫ్ట్ ఏముంటుంది అని చైన్ రొమాంటిక్గా చెప్తాడు. ఆ నైట్ జింగు కొంచెం ఎక్కువే డ్రింక్ చేస్తుంది. చైన్ తనని రూమ్కి తీసుకొని వచ్చాక జింగ్ రొమాంటిక్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. చైన్, నువ్వు బాగా తాగావు, రెస్ట్ తీసుకో అని చెప్తాడు. కానీ జింగ్, నాకు నిజంగానే నీ మీద లవ్ పుట్టేసింది, ఈ నైట్ మనం కలిసి స్పెండ్ చేద్దామని అడుగుతుంది. దాంతో చైన్ జింగ్ని కిస్ చేస్తాడు. ఇక వాళ్ళిద్దరూ ఆ నైట్ రొమాంటిక్గా కలిసి స్పెండ్ చేస్తారు. ఇక్కడ షావు ఫుల్ కోపంలో ఉండి, ఇదంతా నీ వల్లే జరిగింది సూజీ అని అరుస్తాడు. సూజీ, మనం చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో పెరిగినా నువ్వు నాకు సొంత అన్నయ్యవి కాదు కదా, అందుకే నేను ఇష్టపడ్డాను అని చెప్తుంది. షావు వాళ్ళ మమ్మీ కూడా సూజీని తిడతారు. మేము నిన్ను అడాప్ట్ చేసుకున్నప్పుడే నువ్వు మాకు కూతురితో సమానం అయిపోయావు, షావు నీకు అన్నయ్య అవుతాడు, నువ్వు వాడిని అలా ఇష్టపడాల్సింది కాదు అని అంటారు. కానీ సూజీ, వాడు నా సొంత అన్నయ్య కాదు కాబట్టి నా ఇష్టంలో తప్పులేదు అని వాదిస్తుంది. షావు, నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది, ఇక నుంచి వెళ్ళిపో అని సూజీని బయటికి నెట్టేస్తాడు. సూజీ, నువ్వు ఇంకా జింగిని లవ్ చేస్తున్నావని నాకు తెలుసు, తను నీకు మళ్ళీ దక్కేలాగా నేను హెల్ప్ చేస్తాను, నన్ను బయట
బయటికి పంపకు అని బ్రతిమాలుతుంది. నెక్స్ట్ డే జింగ్కి నిద్ర లేవగానే నైట్ జరిగిన రొమాన్స్ గుర్తొస్తుంది. అప్పుడే చైన్ బాత్ చేసి బయటికి వస్తాడు. నైట్ మనం కలిసి గడిపాం కదా, నీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తుందా అని చైన్ అడుగుతాడు. జింగ్ అలా ఏం లేదు, నాకు నువ్వంటే నిజంగానే ఇష్టం, మన పెళ్ళి కూడా అయిపోయింది కదా, నువ్వు నన్ను టచ్ చేస్తే నాకు అసలు బాధ లేదు అని చెప్తుంది. చైన్ నవ్వుతూ మనకి బోల్డ్ ఎంతమంది పిల్లలు పుడతారు, మనం హ్యాపీగా ఎప్పుడు ఉందామని అంటాడు. జింగ్ నీకు ఎప్పుడైనా వేరే అమ్మాయి నచ్చితే నాకు చెప్పు, నేనే నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అని అంటే అలాంటిది ఎప్పటికీ జరగదు, నా లైఫ్లో ఓన్లీ నువ్వు మాత్రమే ఉంటావని చైన్ మాటిస్తాడు. కాసేపటి తర్వాత జింగ్ రూమ్ బయటికి వస్తే షావో తన కోసం జాస్మిన్ పట్టుకొని వస్తాడు, అంటే మల్లెపూలు. జింగ్ వాటిని చూసి నీకు అసలు గుర్తుందా, నాకు రెడ్ రోజెస్ అంటే ఇష్టం, ఈ జాస్మిన్ పూలు సూజీకి ఇష్టం, నా మీద ఎంత ప్రేమ ఉందో నీకు ఇక్కడే అర్థమైపోతుంది అని వెటకారం చేస్తుంది. షావో సారీ అడుగుతూ నా అన్నయ్యకి డివోర్స్ ఇచ్చేసి మళ్ళీ నా లైఫ్లోకి వచ్చేసేయని అడుగుతాడు. జింగ్ అది కుదరదు, నేను చైన్ని లవ్ చేస్తున్నాను అని చెప్తుంది. షావో కోపంతో జింగ్ చేయి పట్టుకుని బలవంతంగా లాక్కెళ్ళాలని చూస్తాడు. సరిగ్గా అప్పుడే చైన్ ఎంట్రీ ఇచ్చి షావోని గట్టిగా వెనక్కి తోసేస్తాడు. నా వైఫ్ మీద చేయి వేయడానికి నీకెంత ధైర్యం రా అని అరుస్తాడు. షావో రెచ్చిపోతూ నేను అన్ని విషయాల్లోనూ చైన్ కంటే బెటర్, నేను వాడితో పోటీ పడతాను అని అంటాడు. అప్పుడు జింగ్ ఒక ప్లాన్ వేసి సరే మీ ఇద్దరికీ ఒక ఛాన్స్ ఇస్తాను, మీరు మీ సొంతంగా సంపాదించిన మనీని మౌంటైన్ ఏరియాలో ఉన్న పేద పిల్లలకి డొనేషన్ ఇవ్వాలి, చైన్ కంటే నువ్వే ఎక్కువ డొనేషన్ ఇస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఛాలెంజ్ చేస్తుంది. షావో ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చైన్ నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావని అడిగితే నేను షావోకి బుద్ధి చెప్పాలనుకుంటున్నాను అని జింగ్ అంటుంది. షావో వెంటనే ఇంటికి వెళ్ళి తన దగ్గరున్న కాస్ట్లీ సామాన్లన్నీ అమ్మేస్తాడు. కొద్దిసేపటి తర్వాత జింగ్ దగ్గరకు వచ్చి కొన్ని డాక్యుమెంట్స్ని ఇచ్చి నేను పేద పిల్లల కోసం 100 million డొనేట్ చేశాను, ఇక లేట్ చేయకుండా నాతో ఇంటికి వచ్చేసేయని అంటాడు. జింగ్ నవ్వుతూ చైన్ ₹1 కూడా డొనేట్ చేయలేదు, ఎందుకంటే తను డొనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను చైన్ని ఎప్పటికీ వదలలేను అని చెప్తుంది. షావుకి మండిపోయి నన్ను కావాలని పిచ్చోడిని చేసావు కదా అని అరుస్తాడు. జింగ్ నువ్వు గత 5 ఏళ్లుగా నన్ను పిచ్చిదాన్ని చేసావు కదా, దానికి ఇదొక చిన్న పనిష్మెంట్ మాత్రమే అని ఆన్సర్ ఇస్తుంది. నెక్స్ట్ డే చైన్ జింగ్ ఫోన్లో ఒక ట్రాకింగ్ యాప్ని ఇన్స్టాల్ చేస్తాడు. షావో ఇప్పుడు నీకు ఎనిమీ అయిపోయాడు, ఏ డేంజర్ వచ్చినా నేను నీ లొకేషన్ని ఈజీగా కనిపెడతాను దీంతో అని చెప్తాడు. కాసేపటి తర్వాత షావో వాళ్ళ మమ్మీ అంటే చైన్ స్టెప్ మదర్ జింగ్కి కాల్ చేసి మాట్లాడాలని పిలుస్తారు. జింగ్ వెళ్ళగానే షావో నిన్ను ఇంకా లవ్ చేస్తున్నాడు, నువ్వు వాడి దగ్గరికే వచ్చేసేయని అంటారు. దానికి జింగ్ నేను ఆల్రెడీ మీ పెద్ద అబ్బాయి చైన్ని మ్యారేజ్ చేసుకున్నాను, మళ్ళీ షావు దగ్గరికి వెళ్ళమని ఎలా అంటారు అని అడుగుతుంది. అప్పుడే ఆవిడ జింగ్కి డ్రగ్ కలిపిన టీ ఇస్తుంది. అది తాగగానే జింగ్కి మత్తుగా అనిపించి పడిపోతుంది. వెంటనే షావు అక్కడికి వచ్చి జింగ్ని ఎత్తుకుని ఒక హోటల్ రూమ్కి తీసుకుని వెళ్ళి తనని బలవంతం చేయాలని చూస్తాడు. ఇక్కడ చైన్ లొకేషన్ ట్రాక్ చేసి జింగ్ కోసం బయలుదేరుతాడు. హోటల్ రూమ్లో షావు స్నానం చేసి బయటికి వచ్చేసరికి జింగ్ తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. షావు తనని మళ్ళీ పట్టుకుని బలవంతం చేస్తూ ఉంటే చైన్ డోర్ పగలగొట్టుకొని ఎంట్రీ ఇస్తాడు. షావోని చితకబాది జింగ్ని దగ్గరికి తీసుకుంటాడు. జింగ్ బాగా భయపడిపోయి అక్కడే పడిపోతుంది. చైనిక జింగ్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. డాక్టర్ చూసి తనకి చాలా డేంజర్ డ్రగ్ ఇచ్చారు, ఇంకొంచెం లేట్ అయి ఉంటే ప్రాణాలు కూడా పోయేవి అని చెప్తారు. అది విన్న చైన్కి పిచ్చ కోపం వస్తుంది. ఇంటికి వెళ్ళి అందరినీ పిలుస్తాడు. షావో వణుకుతూ చైన్ కాళ్ళ మీద పడి సారీ అడుగుతూ ఉంటాడు. అప్పుడే తాతయ్య కూడా అక్కడికి వస్తారు. చైన్ తాతయ్యతో ఈరోజు మా మమ్మీ షావో కలిసి జింగ్కి డ్రగ్స్ ఇచ్చారు, షావో తన మీద పటం చేశాడు అని నిజం చెప్పేస్తాడు. తాతయ్యకి కోపం వచ్చి షావోని చిత్త కొడతారు. షావుకి ఎలాంటి శిక్ష వెయ్యాలో నువ్వే చూసుకొని చైన్తో అంటారు. నేను షావు మీద అటెంప్ట్ డ్రగ్స్ అబ్యూస్ కేసులు పెట్టి 3 ఏళ్ళు జైలుకి పంపిస్తాను అని చైన్ తేల్చి చెప్తాడు. షావు భయంతో ఏడుస్తూ నన్ను కాపాడండి తాతయ్య అని బ్రతిమాలుతారు. షావు మమ్మీ కూడా చైన్ని బ్రతిమాలుతుంది. కానీ చైన్ తన స్టెప్ మదర్తో నువ్వు నా సొంత అమ్మవి కాకపోయినా నీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చాను, కానీ నువ్వు జింగ్ ప్రాణాలతోనే ఆడుకున్నావు, నిన్ను కూడా క్షమించను అని గట్టిగా చెప్పేస్తాడు. తాతయ్య కూడా నువ్వు జైలుకి వెళ్లాల్సిందే అని షావోని తిడతారు. కాసేపటి తర్వాత చైన్ హాస్పిటల్కి వెళ్తాడు. జింగ్ కళ్ళు తెరిచి భయపడుతూ ఉంటే చైన్ తనని హక్ చేసుకుని కూల్ చేస్తాడు. భయమొద్దు, షావోని జైలుకి పంపించేశాను, వాడు ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టలేడు అని చెప్తూ తనకి సూప్ని తాగిస్తాడు. ఇక్కడ
ఉన్న షావో సూజీతో తాతయ్య నన్ను ఫ్యామిలీలో నుంచి తీసేశారు. ఇప్పుడు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. కానీ నువ్వు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు కదా, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. అప్పుడు సూజీ నిజం బయటపెడుతుంది. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు రిచ్ కాబట్టే నిన్ను ఇష్టపడ్డాను. ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోను అని మొహం మీదే చెప్పేస్తుంది. షావుకి పిచ్చ కోపం వచ్చి సూజీ గొంతు పిసికేస్తాడు. సూజీ పక్కనే ఉన్న ఒక ఫ్లవర్ వాస్ తీసుకొని షావు తల మీద బలంగా కొట్టి అక్కడి నుంచి పారిపోతుంది. ఆ తర్వాత సూజీ చేన్ దగ్గరికి వెళ్ళి, నేను నీ చెల్లెల్లాంటి దాన్ని కదా, ప్లీజ్ నాకు హెల్ప్ చేయి. తాతయ్య నన్ను వెళ్ళగొట్టేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఏడుస్తుంది. చేన్ మాత్రం ఒప్పుకోడు. నువ్వు చేసిన పనులకి తాతయ్య తీసుకున్న డెసిషన్ కరెక్టే అని అంటాడు. సూజీ కోపంగా, అసలు ఆ జింగ్లో ఏముందని నాకంటే తక్కువ చేసి చూపిస్తున్నావు అని అరిస్తే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీస్కి కాల్ చేస్తాను అని చేన్ వార్నింగ్ ఇస్తాడు. కాసేపటి తర్వాత చేన్ జింగుని తీసుకుని తన పేరెంట్స్ గ్రేవ్ దగ్గరికి వెళ్తాడు. జింగు తన పేరెంట్స్ని తలుచుకొని ఏడుస్తూ ఉంటే చేన్ తనని ఓదార్చి, దిగులు పడకు, ఇక నుంచి నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్తాడు. చేన్ కొంచెం పక్కకి వెళ్ళిన టైం చూసి సూజీ అక్కడికి వచ్చి జింగుని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతుంది. సూజీ చేన్కి కాల్ చేసి, నీ పెళ్ళాన్ని కిడ్నాప్ చేశాను, తనని కాపాడుకోవాలంటే వెంటనే నన్ను కలవడానికి రా అని చెప్తుంది. చేన్ అక్కడికి వెళ్ళేసరికి సూజీ జింగు మెడ మీద కత్తి పెట్టి చంపేస్తానని బెదిరిస్తూ ఉంటుంది. చేన్ భయపడి జింగిని వదిలేసే, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను అని అంటాడు. అప్పుడే సూజీ పేరెంట్స్ కూడా వచ్చి తనని ఆపడానికి ట్రై చేస్తారు. సూజీ తన మమ్మీతో, నన్ను అడాప్ట్ చేసుకున్నారే కానీ ఎప్పుడూ నన్ను సరిగా చూసుకోలేదు అని ఏడుస్తుంది. అలాగే చేన్తో, నీ వైఫ్ ప్రాణాలు కావాలంటే నా కాళ్ళ మీద పడి సారీ చెప్పు అని ఆర్డర్ వేస్తుంది. చేన్ ఆలోచించకుండా మోకాళ్ళ మీద కూర్చొని సారీ అడుగుతాడు. జింక్ ఏడుస్తూ, సూజీ నీకు నా మీద కోపం ఉంటే నన్ను చంపేసే, కానీ చేన్ని ఇలా ఇబ్బంది పెట్టుకో అని అంటుంది. సూజీ కోపంతో జింగుని కత్తితో పొడవబోతూ ఉంటే సరిగ్గా అదే టైంకి షావో అక్కడికి వస్తాడు. వాడు సూజీ చేతిలో ఉన్న కత్తిని లాక్కొని సూజీను పొడి చేస్తాడు. దాంతో సూజీ అక్కడికక్కడి చనిపోతుంది. షావో జింగుతో, చూడు, నీ ఎనిమి సూజీని చంపేశాను, ఇప్పుడైనా నా లైఫ్లోకి తిరిగి వస్తావా అని అడుగుతాడు. జింగు మాత్రం, నిన్ను చూస్తుంటే నాకు భయమేస్తుంది, నా దగ్గరికి రాకు అని అరుస్తుంది. అప్పుడు చేన్ వచ్చి షావోని చితక్కొడతాడు. దాంతో షావో అక్కడే పడిపోతాడు. చేన్ వెంటనే జింగ్ని హక్ చేసుకొని, భయపడకు, అంతా అయిపోయింది అని అంటాడు. జింగ్ ఏడుస్తూ, షావో లాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేసి పెద్ద తప్పు చేశాను అని అంటే, ఇక నుంచి వాడు నిన్ను ఎప్పుడూ టచ్ కూడా చేయలేడు అని చేన్ ధైర్యం చెప్తాడు. సీన్ కట్ చేస్తే చేన్ జింగ్ల వెడ్డింగ్ సెరమనీ చాలా గ్రాండ్గా జరుగుతుంది. చేన్ జింగుతో, ఈ రోజు నుంచి నీ కళ్ళలో ఎప్పుడు వాటర్ రాకుండా చూసుకుంటాను అని మాటిస్తాడు. జింగు మురిసిపోతూ, నీలాంటి హ్యాండ్సమ్ ఇంకా కేరింగ్ హస్బెండ్ దొరకడం నా అదృష్టం అని చెప్తుంది. ఆ తర్వాత చేన్ జింగుని కిస్ చేస్తాడు. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.